మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం అండ్ రేయాంష్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. కథ పేరు ఇలా నేర్చుకోవాలన్నమాట. పూర్వము అవంతిపురంలో విష్ణు శర్మ అనే ఒక గురువు ఉండేవాడు. అతడు సకల విద్యలు తెలిసినవాడు. అతడి వద్ద రఘువర్మ, కిషోరవర్మ, కీర్తివర్మ, ప్రశాంతవర్మ అనే 4 రాజకుమారులు విద్యను నేర్చుకునేవారు. వారంతా బుద్ధితో నేర్చుకునేవారు, కానీ ఒక లోపం ఉండేది. ఏ పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టేవారు, కానీ కొంతసేపటి తర్వాత ఉత్సాహం పోయి విసుగు, చిరాకు వచ్చేవి. ఆ పని పూర్తి చేయకుండానే ఇంకొక పనిని మొదలుపెట్టేవారు. దీన్ని గమనించిన విష్ణు శర్మ వారిలో మార్పు తేవాలనుకున్నాడు. ఒకరోజు రాజకుమారులను పిలిచి, మన ఆశ్రమంలో ఒకే మంచినీళ్ళ బావి ఉంది కదా, వచ్చేది ఎండాకాలం, అందుకే మరో బావిని ఇప్పటి నుంచే తవ్వి ఉంచుకుంటే మంచిది. ఆశ్రమానికి ఉత్తర దిక్కున తవ్వితే ఫలితం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ పనిని గ్రామస్తులతో చేయిద్దాం అనుకున్నాను, కానీ మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుందని మొదట మీకు చెబుతున్నాను. మీరు తవ్వుతూ ఉండండి, నేను గ్రామస్తులను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు విష్ణు శర్మ. అతని మాటలు పూర్తి కాకముందే 4 పలుగు పార పట్టుకొని పరుగు తీశారు. ఒకరు పలుగుతో తవ్వుతుంటే ఇంకొకరు పారతో మట్టిని తట్టలో ఎత్తారు. మిగతా 2 ఆ మట్టిని దూరంగా పోయసాగారు. కొంతసేపటి తర్వాత విష్ణు శర్మ అక్కడికి వచ్చాడు. గొయ్యి తవ్వుతున్న రాజకుమారులను పిలిచి, ఇక్కడ తవ్వడం ఆపేసి అటువైపు తవ్వండి అని మరో ప్రదేశం చూపించాడు. గురువుగారు ఎందుకలా చెప్పారో వాళ్ళకు అర్థం కాలేదు. బహుశా అక్కడ నీళ్లు పడవేమో అనుకున్నారు. మారు మాట్లాడకుండా ఆయన చెప్పిన స్థలంలో పని మొదలుపెట్టారు. మరికొంతసేపటి తర్వాత విష్ణు శర్మ వాళ్లకు మరో ప్రాంతం చూపించాడు. దాంతో అక్కడ తవ్వకం ప్రారంభించారు. ఇంకొంత సమయం గడిచాక మరో స్థలాన్ని చూపించాడు. అంతవరకు సహనంతో, ఓపికతో పనిచేస్తూ వచ్చిన రాజకుమారులకు ఒక్కసారిగా చిరాకు, కోపం వచ్చింది. ఇలా ఇక్కడింత తవ్వుతుంటే బావి ఎప్పటికీ పూర్తవుతుంది అని ప్రశ్నించారు. దానికి విష్ణు శర్మ, ఎందుకు పూర్తవదు? తప్పకుండా పూర్తవుతుంది. మీరు అది కొంత ఇది కొంత చదువుతూ మీ చదువును ఎలా పూర్తి చేస్తారో అలాగే ఈ బావి పూర్తవుతుంది అని వ్యంగ్యంగా అన్నాడు. ఆ మాటలకు వాళ్ళకు అసలు విషయం అర్థమైంది. సిగ్గుతో తలలు దించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఏ పనిని కూడా కొద్దిగా ఇక్కడ కొద్దిగా అక్కడ అని చేయకుండా ఒక పని పూర్తయిన తర్వాతనే ఇంకో పనిని ప్రారంభించడం నేర్చుకున్నారు. రాజుగారు పిల్లలు అంత మూర్ఖులేం కాదు. వాళ్ళకు చెయ్యాలని ఉత్సాహం ఉంది, కానీ ఆ ఉత్సాహం అనేది కంటిన్యూ చేస్తున్నారా? పని అయ్యేంత వరకు కంటిన్యూ చేయట్లేదు. వాళ్ళు ఒక పని స్టార్ట్ చేస్తే ఆ పని పూర్తయ్యాక ఇంకో పనిని మొదలు పెట్టాలి. అన్ని పనులు ఒకేసారి నెత్తనేసుకుంటే ఏ పని పూర్తవ్వదు అని చెప్పడానికే ఈ కథ.